కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని పార్టీ హైకమాండ్ ను కోరారు. గత 10 ఏళ్లుగా ఎలాంటి పదవి లేకపోయినా పార్టీ జెండా మోస్తున్నానని, వయసుతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీలతో పనిచేసిన అనుభవం తనకు ఉందని, చచ్చే వరకు కాంగ్రెస్ సిపాయిగానే ఉంటారని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉంటే అన్ని రాష్ట్రాల నేతలతో ఉన్న పరిచయాలతో రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు విహెచ్. బీసీ రిజర్వేషన్లు, కులగణన కోసం తాను చేస్తున్న పోరాటాన్ని గుర్తించాలని కోరారు. తన పనితీరును చూసి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాజ్యసభ ద్వారా సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కలిసిను తప్పనిసరిగా న్యాయం చేస్తాడని నాకు నమ్ముకున్నది. ఆయన మాటలను బట్టి నాకు తప్పనిసరిగా ఆయన మీద ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను 2 సార్లు నాకు అన్యాయం జరిగినా నేను పార్టీ జెండా మోస్తున్నాను. అదే 10 ఏళ్ల నుంచి అక్కడనే పనిచేస్తున్నాను. ఖమ్మంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టాను నేను అక్కడ నా ఉద్దేశం ఏంటంటే, రాజీవ్ గాంధీ 2 సార్లు ఖమ్మంలో వచ్చాడు కాబట్టి గిరిజనుల సమస్య, రైతుల సమస్య తెలుసుకుని ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనే కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నా. తప్పనిసరిగా హైకమాండ్ మీద, అదేవిధంగా తప్పనిసరిగా మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి గారిని సరి అయినా నాకు న్యాయం చేస్తారని అడుగుతున్నా. మొదటి నుంచి చెప్పాను, నాకేంటంటే నేషనల్ నెట్వర్క్లో నాకు పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రలో కూడా నేను మొన్న పోయినా తునికి పోతే ఎంతోమంది అక్కడ ఉన్న నాయకులు సంతోష్, అదే హనుమంతరావు వచ్చిండేనంటే, నేను అనేది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే నేను ఢిల్లీలో ఉంటే అన్ని రాష్ట్రాలలో తిరుగుతా. నాకున్న పరిచయాలు ఉన్నది. అన్ని రాష్ట్రాలలో నాకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఉర్దూ, హిందీ మాట్లాడతా కాబట్టి అందరు కూడా అరే హనుమంతరావు అచ్చా భాషను దేతా అని అక్కడికి వస్తారు.